హలో సార్, నమస్తే. నేను బోడే ప్రసాద్ అండి, పెనంలూరు ఎమ్మెల్యే. బాగున్నాను సార్. మన మినిస్టర్ గారు వెంకటరమణ గారి ఇంటికి వచ్చారు. అది ఎండిఓ మిస్సింగ్ కదా. రామానాయుడు గారు ఇరిగేషన్ మినిస్టర్ మీతో ఒకసారి మాట్లాడుతున్నారు. నేను వచ్చి కలుస్తాను, ఒకసారి మాట్లాడతాను. నిమ్మల రామానాయుడు గారు ఇరిగేషన్ మినిస్టర్. హలో హలో అదే ఇష్యూ సరే సరే. అదే ఇప్పుడు మార్నింగ్ మళ్ళీ మా విశ్వగారు ఎస్పీతో మాట్లాడాము, మా కలెక్టర్ గారితో మాట్లాడాము. అంటే ఇన్వెస్టిగేషన్ వాళ్ళ పార్ట్ ఏంటంటే అతను ఏంటి ఇంతకుముందు ఏం జరిగింది ఏంటంటే వాళ్ళు చూస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఈ రిస్క్ ఆపరేషన్తో మీరు టేకప్ చేస్తున్నారు కదా. అదే ఏంటంటే మళ్ళీ ఏదన్నా ఓకే. అదే కొంచెం ఇప్పుడు ఈ వరుణ్ దగ్గర కొద్దిగా స్పీడప్ చేసి కొద్దిగా వాళ్ళు కూడా ఇరిగేషన్ వాళ్ళు కూడా చెప్తానని ఒకసారి మీరు అది కూడా కొంచెం ఎక్కడ మన నేను కూడా ఒకసారి డైరెక్షన్ ఇస్తాం ఒకసారి. అవునండి, ఈ డ్రోన్స్ అయితే మనకి ఈజీగా కొంతవరకు కొంచెం క్యాచ్ అవ్వడానికి అవకాశం ఉంది. దాన్ని కొంచెం మ్యాక్సిమం ఎక్కువ ఉపయోగించి ఓకే. నేను కూడా సార్ కూడా మాట్లాడాను నిన్న. ఏం లేదు అంటే మనం కొంచెం ఇమీడియట్లీ టేకప్ చేసి నేను ఇందాక మన ఎస్పీ గారితో కూడా అదే చెప్పాము. సరే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో కారణాలు ఏంటనేది ఉండవని వస్తాయి. బట్ ముందు ఏంటంటే ఇమీడియట్లీ కొంచెం మనం ఐడెంటిఫై చేయగలిగితే మనిషికి అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్రెడీ సౌత్ కాబట్టి కొంచెం సీరియస్గా కొంచెం టేకప్ చేసి కొంచెం ఆన్సర్ వచ్చేలాంటి కొంచెం మేజర్ ఎఫెక్ట్ పెట్టి డేస్ అవుతున్నాయి కదా. మీకు ఏదైనా ఇంకా ఏమైనా కావాలి అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి అంటే మనం చేయొచ్చు. ఒక కెనాల్ సీజర్ అంటే మీకు ఏదైనా కావాలంటే నేను కూడా మీతో టచ్లో ఉండమని చెప్తాం. మా సీఎం లస్కర్స్ వీళ్ళందరూ ఉంటారు ప్రతి టెలిగ్రామ్స్, వాళ్ళు కూడా మీకు టచ్లో ఉండమని చెప్తాం. వాళ్ళకి ఈజీగా ఉంటుంది అంటే ఎక్కడ తూములు ఉంటాయి, ఎక్కడ వాటర్ ఫ్లో ఉంటుంది అనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది. కొంచెం ఏదైతే మనం కూడా క్యాలిక్యులేట్ చేసి ఆ రోజు ఆయన ఎఫెక్ట్ అయిన రోజు వాటర్ ఫ్లో ఎంత ఉందో ఆ ఫ్లోని బట్టి ఎక్కడ వరకు వెళ్ళొచ్చు ఏంటంటే కొద్దిగా గెస్ట్ చేసుకుని కొద్దిగా వర్క్ చేసుకుంటే కొద్దిగా ఈజీగా ఉంటుంది మనం. ఒకసారి కొద్దిగా అదే మీతో కూడా టచ్లో ఉంటానులేండి. మళ్ళీ నేను ఇరిగేషన్ కూడా ఒకసారి మీకు ఫోన్ చేస్తాను. మా సీని కూడా ఫోన్. అవునండి, అవును సార్, అవునండి, అవును. ఓకే మీరేనా? ఓకే ఓకే. కొంచెం బాగా మేజర్ తీసుకోండి. ఎందుకంటే సార్ కూడా దీని మీద కొద్దిగా సీరియస్గా ఉన్నారు. ఆయన కూడా చెప్పారు, ఆయన కూడా రాత్రి అదే నేను సార్ కూడా మాట్లాడారు మేడం గారితో. మళ్ళీ మాతో కూడా చెప్పారు సార్ కొంచెం కేర్ తీసుకుని కొద్దిగా ఇమీడియట్లీ క్లియర్ చేయమని. మీకు మన సీని ఇప్పుడు మాట్లాడి మీతో టచ్లో ఉండమని చెప్తానండి. ఈ కెనాల్ సంబంధించి లస్కర్స్ కానీ బొర్రెక్కర్ కానీ ఇట్లా లాక్స్ కానీ ఏది కావాలంటే అది మనకు అవైలబుల్ చేయమని చెప్తాను. మీరు కూడా మీ సైడ్ నుంచి కొద్దిగా ఇన్వెస్టిగేషన్ చేసి ఫ్లోజ్ అది చూసుకుని డ్రోన్స్ అది మీకు చాలా వరకు కొంచెం ఐడియా వస్తుంది. ఓకే అండి, ఓకే అండి. నేను ఇప్పుడే మీకు లస్కర్ అంటే ఓకే ఓకే. అదే వాళ్ళు కూడా ఏమైందంటే లాస్ట్ ఈ శాలరీస్ ఇవ్వక వాళ్ళు కూడా ఫీల్డ్లో ఇంకా లేరు, కానీ మనకి ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ లైన్లో పెడతామండి. పెట్టి అందరూ చూసుకుంటారు. బిస్కెట్ అన్ని పెట్టి కరెక్ట్గా చేస్తారు. కానీ
ఎన్డీఎఫ్ ఎస్టీఎఫ్ రెండు పెట్టుకుంటే కెనాల్ అది కిందకి అది ఏలూరు దాటి ఇంకా నరసాపురం ఎంపీడీఓగా చేస్తున్నటువంటి రమణారావు గారి అదృశ్యం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏదైతే వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా మరి ఫోన్లో వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆ యొక్క అదృశ్యం అనుకునే వివరాలు కూడా ఆయన తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆయన కూడా ఈ యొక్క విచారణ ఏదైతే ఉందో అది సీరియస్గా తీసుకోమని ఆయన కూడా ఆదేశించడం జరిగింది డిప్యూటీ సీఎంగా. ఈ రకంగా ప్రభుత్వం అయితే ఈ రమణారావు గారి అదృశ్యం మీద వెంటనే అటు కలెక్టర్లు కానీ ఇటు ఎస్పీలతో కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉండడం జరిగింది. అందులో ఇప్పుడు కూడా నేను అటు వెస్ట్ గోదావరి కలెక్టర్ అదేవిధంగా ఎస్పీ గారితో అదేవిధంగా ఇటు కృష్ణ ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు గత 3-4 రోజుల నుంచి కూడా మరి గాలిస్తున్నా కూడా ఈ వాటర్ ఎక్కువగా ఉండడం అదేవిధంగా రైన్స్ కూడా కొద్దిగా హెవీగా పడడంతో ఆ ఫ్లోని ఎక్కడికక్కడ మరి లాకులు కూడా క్లోజ్ చేసి అక్కడ కూడా చెక్కం కూడా నెట్ కూడా పెట్టి ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. సబ్ కెనాల్స్ కూడా ఎక్కడికక్కడ గాలిస్తూ ఉన్నారు. టీమ్స్ కూడా నెంబర్ ఆఫ్ టీమ్స్ అన్నీ కూడా వర్క్ చేస్తూ ఉన్నాయి. దాంతో పాటు ఇప్పుడు ఈ డ్రోన్స్ కూడా తెప్పించి డ్రోన్స్ ద్వారా కూడా ఈ మెయిన్ కెనాల్స్ సబ్ కెనాల్స్ లాక్స్ అన్నీ కూడా చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇరిగేషన్ వాళ్ళకి సంబంధించి ఎస్సీ గారితో కూడా మాట్లాడి మనకి లస్కర్లు ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆ ఫ్లో ఎక్కడ లాకులు ఎక్కడ తూములు ఎక్కడైనా అడ్డపడడం కానీ ఎక్కడైనా చిక్కుకొని ఉండడం కానీ అని లస్కర్లు కూడా మొత్తం ఉపయోగించమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైనా కొన్ని చోట్ల ఇంకా గొరబడెక్ అది ఉంది కాబట్టి అది కూడా కొంత ఇమ్మీడియట్లీ మ్యాన్ పవర్తో కానీ లేదంటే జేసీబీ కానీ పెట్టుకొని క్లియర్ చేస్తే మనం ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ఏమైనప్పటికీ కూడా మరి ఇమ్మీడియట్లీ కొంచెం ముందు బాడీని మనం ఏదైనా ట్రేస్ చేయగలిగితే తర్వాత దర్యాప్తు కూడా ఎట్లా జరిగింది ఏంటనేది కూడా మన వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఏదేమైనా కుటుంబ సభ్యులు కూడా ధైర్యంగా ఉండమని వాళ్ళకి చెప్పడం జరిగింది. ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉంటామని చెప్పడం కూడా జరిగింది. సార్ వాళ్ళు కొంత ఆరోపిస్తున్నారు కదా సార్ ఈ డబ్బుల గురించి, దాని రికవరీగా ఎట్లాగా ఉంటుంది? ఇప్పుడు అదృశ్యం అనుకున్నటువంటి ఏవైతే చెప్తూ ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అదేవిధంగా ఆయన ఒక లెటర్ కూడా చేశారో దాని మీద కూడా విచారణ అంటే అక్కడ పంటికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి బకాయి ఎప్పటికప్పుడు ఏ నెల పే చేయవలసినటువంటి ఆ కాంట్రాక్టుదారుడు చెల్లించకపోవడం, అది బకాయి కూడా సరైనటువంటి సమాధానం చెప్పలేకపోవడంతో ఈయన ఒత్తిడికి లోనైనటువంటి విధంగాను దీన్ని ఆసరాగా తీసుకుని కొంత బ్లాక్మెయిలింగ్ కూడా ఈయన్ని చేసేటువంటి ప్రక్రియలో జరిగిందనేది వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి ఆయన ఇచ్చినటువంటి లెటర్ని బట్టి మన ప్రాథమిక సమాచారం. దీన్ని కూడా లోతుగా దర్యాప్తు చేయమని ఈయన వెనుక ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా విచారణ చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా రైన్స్ వల్ల ఉంది రేంజ్ వల్ల కాదు ప్లస్ రైన్స్ వల్ల కూడా కొద్దిగా ఎందుకంటే మళ్ళీ వాటర్ మేము కూడా తగ్గించాము. పట్టిసీమ క్లోజ్ చేసాము 2 రోజులు.